కొబ్బరికాయలు, కర్పూరం, అగరవత్తులు, సాంబ్రాణి, అక్షతలకు బియ్యం, పీట మీదకు కొత్త అంగవస్త్రం, కలశము మీద రవికెల గుడ్డ, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, సకల ఫలములతో కలిపిన పంచామృతం, 2 ఎండు ఖర్జూరపు కాయలు, చందనం, యజ్ఞోపవీతం, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కావలెను. కలశము వెండిది గాని, రాగిది గాని, ఇత్తడిది గాని ఉపయోగించవచ్చును. రాగి పంచపాత్ర, ఉద్ధరిణి, దీపపు శమ్యాలు, హారతికి ఒక చిన్న గంట కావలెను. అయ్యా, ఆచమనీయం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నే అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సద్విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః. మమోపాత్ దుర్దైక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఏ గ్రహానుకూల్యతావల సిద్ధ్యర్థం సర్వకార్య నిర్విఘ్న ప్రధానర్థం నూతన గృహ ప్రవేశ మహోత్సవాంగ సమయే వాస్తు పురుష దేవత ప్రీత్యర్థం వాస్తు పురుష దేవత ముద్దిశ్య వాస్తు పురుష దేవత యథాశక్తి సాయం పూజాంగరిష్య పుష్పాల కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. నిజంగా కలశారాధన దానికి రాలేండి కానీ తీసిన ఇంత ముందు తీసిన అయినా దీనికి అంతటికి మూల కారణం విష్ణుమూర్తి కాబట్టి నేను వెళ్ళి అతన్ని అడుగుతాను అని అక్కడి నుంచి బయలుదేరి నారదుడు వైకుంఠానికి వచ్చాడట. వైకుంఠానికి వచ్చేసరికి చక్కగా శంఖము, చక్రము, గదా, పద్మము 4 చేతుల్లో పట్టుకుని చక్కని పట్టు పీతాంబరం కట్టుకుని మెడలో వనమాల ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే పాలసముద్రం మీద శేషపాంప మీద హాయిగా నిద్రపోతూ ఉన్నాడట విష్ణుమూర్తి. ఆ విధంగా నిద్రపోతున్నటువంటి ఆ విష్ణుమూర్తిని చూసేసరికి నారదుడికి వచ్చిన పని మర్చిపోయాడట. తనలో తాను లీనమైపోయిన వాడై అతన్ని చూసి పొగుడుతూ ఉన్నాడు. నమో వాంగ్ మనసాతీత రూపాయ మిత శక్తి ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. స్వామి, నిన్ను చూడటానికి నా ఈ 2 నేత్రాలు కూడా సరిపోవడం లేదయా. నిన్ను వర్ణించాలంటే ఏ విధంగా వర్ణించాలో నా మనస్సు కంతుపట్టడం లేదయా. కావున ఆది అంత్యమో లేనటువంటి అతీతమైన రూపము గలవాడా, ఇదిగో ఇవే నీకు నా 10,000 నమస్కారాలని చెప్పి 2 చేతులు నేను లోకాలు తిరుగుతూ వస్తున్నాను. మత్స్యలోకే జనా సర్వే నానాక్లేశ సమాన్విత. భూలోకంలో ప్రజలందరూ బాధలు పడుతూ ఉన్నారు. అట్లా కాకుండా వాళ్ళంతా బ్రతికినంత కాలం ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగ భాగ్యాలు అనుభవించి అంచమందు కూడా మోక్షాన్ని పొందడానికి ఒక మార్గం, ఒక ఉపాయం చెప్తాను మీ దగ్గరికి వచ్చాను. నారదా, నువ్వు లోకం యొక్క హితము గురించి చక్కనైనటువంటి మంచి విషయం అడిగావయ్యా. ఇందులో ఒకనొక సులువైనటువంటి మార్గము, ప్రతి ఒక్కరూ ఆచరించే ఉపాయం ఉన్నది. అదే సత్యనారాయణం వ్రతం సేద్యం సర్వేప్సి తప్రదం. సత్యదేవుడి వ్రతం అనే ఒక ఉత్తమమైన వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని గనక కలియుగంలో భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఇహమందు అష్టైశ్వర్యాలు అనుభవించి పరమందు కూడా మోక్షం. అయ్యా, మరి ఒక మాటలో వ్రతం చేసుకుంటే మోక్షం కలుగుతుందంటున్నారు. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, కిం ఫలం కిం విధానంత ఏదైనా వ్రతం, దీని గురించి చెప్పని నేను అడుగుతూ ఉంటే చెబుతూ ఉంటారు. ఈ సత్యదేవుడి యొక్క వ్రతం చేసుకోవడం వల్ల దుఃఖ శోకాది శమనం, సౌభాగ్యం, సంతతికరం, సర్వత్రా విజయప్రదం. ఎటువంటి దుఃఖాలు ఉన్నా పటాపంచలైపోతాయి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యాలు పొందవచ్చు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అంత లక్ష మంది కూడా మోక్షాన్ని పొందవచ్చు.
ఈ వ్రతాన్ని మాధవే మాసి కార్తీకేయ శుభదినే మాఘ మాసంలో కానివ్వండి, కార్తీక మాసంలో కానివ్వండి, మనం చేస్తున్నటువంటి వైశాఖ మాసంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చుట. ఒకవేళ మనకు గనక శక్తి ఉంటే మాసేచ కర్తవ్యం ప్రతి నెల కూడా చేసుకోవచ్చట సత్యదేవుడి వ్రతం. లేదా వర్షే దవాపన సంవత్సరానికి ఒక్క మారైనా తప్పకుండా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఏకాదశ్యాయాం పౌర్ణమ్యాయాం రవి సంకరణే పివ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి జవచ్చు. చివరకు తన మనసులో సంకల్పించుకున్నటువంటి ఏ శుభదినమందైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. దీనికి తిథి వార నక్షత్రాలతో సంబంధమే లేదు. ఈ వ్రతాన్ని దేవాలయం, నదీ తీరే, స్వగృహే వివాహ పవిత్రమైనటువంటి దేవాలయాల్లో గాని, ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి నదీ తీరాలలో గాని, చివరికి తన స్వగృహంలోనైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ స్వగృహంలో సత్యదేవుడి వ్రతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఉదయమే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని ముందు సత్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. భగవాన్ దేవదేవేశ సత్యనారాయణ వ్రతం. ఇవాళ నీ వ్రతాన్ని సాయంకాలం కానీ వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతాన్ని ప్రారంభించడానికి ముందు పూజా గృహం సమానంద్యం నానా అలంకార శోభితం. వ్రతం చేయాల్సిన గృహాన్ని పచ్చని తోరణాలతో అలంకరణ చేసి ఉంచి పూజా స్థానం విశుద్ధ్యర్థం గోమయేన విలేపేతు. వ్రతం చేయవలసిన శక్తి లేకపోతే మట్టి మాత్రమైనా సరే విష్ణు మహాదేవత గణపతి అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు ఇంద్రాది దేవతలు వీళ్ళందరినీ విధి విధానంగా పూజ చేసి ఆ తర్వాత సత్యదేవుని కూడా పూజ చేసి ఆయన యొక్క 5 కథలను కూడా శ్రద్ధగా విని ఆ యొక్క స్వామివారి ప్రీతి కొరకు బావుగా పడినటువంటి అరటి పండ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి సమపాడులో తెచ్చి పంచామృతం తయారు చేయాలట. ఓపిక ఉండే ఆ రోజు రాత్రంతా స్వామి జాగ్రత్తతో కాలం గడిపితే కాలం ఉంటుందట. ఈ విధంగా ఈ కలియుగంలో, ఈ భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరూ కూడా ఇహమంత స్వహాగోంద్రవరేణ్యం శ్రీరమాసైతి సత్యనారాయణమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైచ పూర్వరాచార్య సత్కృపాయాస్తు మంగళం. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అందరూ అక్కడి నమస్కారం చేసుకున్నామా? శ్రీ రమాసైతి సత్యనారాయణ స్వామికి జై. ఇది వ్రత కథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. తిరిగి 2వ కథ మొదలవుతుంది. దయచేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. కాశీ నగరంలో శతానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు తినడానికి తిండి లేక, తన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి శక్తి లేక ప్రతిరోజు ఇల్లు తిరుగుతూ భవతి భిక్షాదేవి అంటూ బాధపడుతున్నాడట బ్రాహ్మణుడు. ఆ విధంగా బ్రాహ్మణుడు బాధపడుతూ ఉండడం భగవంతుడు చూశాడు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట భగవాన్ బ్రాహ్మణ ప్రియ. అయ్యో ఈ బ్రాహ్మణుడు ఏమిటి బాధపడుతున్నాడని భగవంతుడు ఏం చేశాడట, ఒక సాధువులాగా వచ్చి, ఏమయ్యా బ్రాహ్మణుడు నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. దరిద్రోహం, అయ్యా ఈ ప్రపంచంలో దరిద్రాన్ని మించినటువంటి దుఃఖపడి భిక్షానికి వెళ్ళి మళ్ళీ భిక్షాటన చేయాలని చెప్పి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఆ సత్యదేవుడి యొక్క వ్రత మహత్యం వల్ల ఏం జరిగిందట, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చిందట. ఏ బ్రాహ్మణ్, నిన్ను రాజుగారు పిలుస్తున్నారన్నారట. ఈ బ్రాహ్మణుడికి ఎక్కడ లేనంత భయం వేసింది. నిన్న నేను సత్యదేవుడి వ్రతం చేసుకున్నాను, మరి ఇక్కడ ఏది చేసినా ముందు రాజుగారికి చెప్పాలి, ఆయనకు చెప్పకుండా నేను వ్రతం చేసుకున్నాను, ఈ విషయం ఆయనకు తెలిసినట్టు ఉంది, నాకేం శిక్ష వేస్తాడు అంటూ భయపడుతూ ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి उत्तराभूषणं समर्पयामि, हस्तप्रक्षालीं समर्पयामि, आचमलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती धनोजाय रमासहित सत्यनारायण स्वामी की जय. చాలమ్మా. ఓం శ్రీ రమాసహిత రాజుగారికి రాజ్యపాలనతో పాటు కావలసినంత దుఃఖం కూడా ఉన్నదట. ఎందుకంటే అతనికి సంతానం లేదు కాబట్టి. నపుత్రస్య గతిర్నాస్తి. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి.
అనుభవించడానికి సంతానం లేదు, ఇవన్నీ నేను ఏం చేసుకోవాలి అని బాధపడుతున్నటువంటి దుఃఖిస్తున్నటువంటి పూజ మనసులో పట్టదు. ఆయన ఎందుకు తొందరపడుతున్నా నాకేమో అర్థం కావడం లేదు. ఇంకో 4 ఏళ్ళు పోతే 9 ఏటట్టు. పుష్పిణీం బృహస్పతి ప్రచోదస్థానం సహాయతి శ్రీ రమాసైతి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఓం. మీరు కొబ్బరికాయ పుష్పిణీం బృహస్పతి ప్రచోదస్థానం ఓపెన్ చేయండి. ఓం యా ఫలనేర్యా ఫలాయ పుష్పిణం బృహస్పతి ప్రచోదస్థానం చింతకం అసహాయతి ప్రాణాయ స్వాహ. అక్బరం పెట్టలయ మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరం సమర్పయామి, హస్తం వృక్షాలయం సమర్పయామి. కర్పూరం అక్కడ తీసుకున్నాయ ప్లేటు. శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన బ్రహ్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామికి జై. ఇది వ్రతకథ చతుర్థోధ్యాయః ప్రారంభః. ఓం యాత్రా కృత్వా తదర్సాదుర్మంగళాచ పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్తాయో స్వనగరం ప్రతి. ఐదో కథం. యాచ్చ పుష్పిణీం బృహస్పతిం రుజుదస్థానో మత్యంతగుం అసహాయతి శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఓం. వనస్పతిర్భవర్దివ్యైర్నానా గంధైః సుసంహితం. ఒక పళ్ళెం ఇస్తే కొన్ని కొబ్బరి ముక్కలు బయటికి ఇద్దాం ప్రసాదం చేయడానికి. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. కలకత్తుకోండి. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. వ్రత కథ పంచమోధ్యాయ. చివరి కథ 5వ కథ మొదలైతూ ఉన్నది. కన్నతండ్రి వలె రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఆయన పాలనలో ఎవరికి ఎటువంటి బాధలు గాని కష్టాలు గాని లేవు. ఆ రాజుగారికి రాజ్యపాలనతో పాటు కావలసినంత దైవభక్తి కూడా ఉన్నది. అటువంటి రాజుగారు ఏం చేశారట, ఒకసారి వనం కృత్వా అడవికి వెళ్ళాడు అక్షంతలు తీసుకుని చేతిలోకి. బహువిధాన్ పశువున్, అడవికి వెళ్ళి అనేక విధమైనటువంటి జంతుజాలన్నింటినీ చంపి అలసిపోయి తిరిగి వస్తూ ఉండగా అగస్త్య పిల్వ మూలంచ దృష్ట్యా సత్యస్య పూజనం. ఆ అడవిలో నివసించేటువంటి యాదవులందరూ కూడా
హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోసిన వారికి నోసిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని
మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని
చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం. సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా? ఊహ కందని భాష నేర్చుకో మనసా. సామిరారా ప్రేమంటే ఇదేరా, నా సితారా ప్రేమంటే ఇదేరా. వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం. సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. రేయి భారం రెట్టింపైంది, లేవయ్యారం నిట్టూరుస్తుంది. రాయబారం గుట్టే చెప్పింది, హాయి బేరం గిట్టేలా ఉంది. మోయలేని ప్రేమంటే ఇదేరా, సాయమడిగే ప్రేమంటే ఇదేరా. వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం. సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. తేనె మేఘం కాదా నీ దేహం, వానరాగం పూరే నా దాహం. గాలి వేగం చూపే నీ మోహం, తాకగానే పోదా సందేహం. ప్రాణముంది ప్రేమంటే ఇదేరా. ప్రాయముంది ప్రేమంటే ఇదే, వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం. సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా? ఊహ కందని భాష నేర్చుకో మనసా. సామిరారా ప్రేమంటే ఇదేరా, నా సితారా ప్రేమంటే ఇదేరా. వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం. సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. ఆ మనసైన నా ప్రియా కలిగేనని దయా, కలలతో కళలతో కొత్తగా కవినయ. మనసైన నా ప్రియా కలిగేనని దయా,
కలలతో కళలతో కొత్తగా కవినయ మనసైన నా ప్రియా పొరపాటున నువ్వు పరిచయం అవ్వకుంటే బ్రతుకంటే అర్థం తెలిసేదే కాదే నడిరేయల్లే రాయల్లే నిలిచేదో అనుకుందామన్నా ఏదోలా ఉందే రేపంటూ సూనా నీతో నడవందే మనమింకా పుట్టక ముందే ఇద్దరి ప్రాణం ఒక్కటి చేసిన ముడిపడి ఉంటుందే మనసైన నా ప్రియా కలిగేనని దయా కలలతో కళలతో కొత్తగా కవినయ మనసైన నా ప్రియా కలిగేనని దయా కలలతో కళలతో కొత్తగా కవినయ మనసైన నా ప్రియా కలిగేనని దయా పెదాలలో పదాలు పాడే కదిలే నరాలలో స్వరాలు మీటే
పంచి కురిపిస్తా పారేసెల ఏటిలో స్నానం చేయిస్తా చాటరా ఉంది ముందరా కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రన్నమల్ల చల్లకుచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచ్చి పుచ్చుకోవే గుంతల కిడిగుమ్మ కైకలూరి కన్నె పిల్ల గుమ్మ ముద్దు గుమ్మ అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస నీలోనై ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు లేదా అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయస నీవే కదా నిన్ను ప్రాణం పోసి తిండి పెంచావు కన్నె హంస నాలో ఏదేదో అయిపోతున్నదే కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమి చూడలేదే కొన్ని ఏళ్ళుగా ముందుకెళ్ళక కాలమంతా ఆగిపోయి ఉంది
రక్షించు నన్ను చప్పున గుప్పెలో గుట్టుకున్న గుట్టు గుప్పుమంది కవిస్తే కట్టు తప్పనా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పు లేదే ఉప్పు తిన్న నీ వంటి యాతన ఒప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి దిక్కుంటే వేదన ఏముంది అందుకోగా ఏమంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరిగా నీ కట్టు అందుకోగా వేచింది వల్లి కన్నె తీగా పందెళ్ళ సందెళ్ళ పందెళ్ళు వేయించన అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేత పెట్టనా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నెమూత పెట్టనా ఒప్పుల్ని లెక్క పెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూత పట్టి నిలువెల్లా మల్లె తోట కావా గంధాలు చిందేలా అందాలు పండించవా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేర కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవిస్తే కట్టు తప్పనా సరే మామగారి సస సంగపస సరే మామగారి సస సంగపస రే మదాని యమహానగరి కలకత్తాపురి యమహానగరి కలకత్తాపురి నమహోగిరి హౌరావారధి यमहानगरी कलकत्तापुरी जी क्या है राज
నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన పాట సాగనా పరుగు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోగా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి మురుకుల పరుగులలో యమనగరి కలకత్తా